సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన మనకి ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ ఇలా వార్ గేమ్స్ మ్యాచ్ ఎండింగ్లో ఒక హింట్ అయితే ఇచ్చింది, రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అని. బట్ ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది బాస్ ఈ స్టోరీలో. నిజంగా ఇది ఒక షాకింగ్ ట్విస్ట్ అన్నమాట. సో దాని గురించి మాట్లాడదాం ఈరోజు ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అంటే స్మాక్ డౌన్ ఉండే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, సో అందుకని ఈ స్మాక్ డౌన్లో మనము ఒక షాకింగ్ ట్విస్ట్ ఉన్న అప్డేట్ కలిపి నేను మీ అందరికీ అంటే ఈ వీడియోలో ఇచ్చేస్తున్నాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ మ్యాట్ డ్రూ మ్యాకింటైర్ కనిపించినారు. నిక్ ఆల్డిస్ అదే అంటే నువ్వు సస్పెండ్ ఉండే కదా, నువ్వు ఎందుకు వచ్చినావని అక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఆ పనికి ట్రై చేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ కోడీ రోడ్స్ ఒకటేసారి ఇక్కడ కార్లో అటాక్ చేసిండు అనమాట మన డ్రూ మ్యాకింటైర్ పైన. ఎస్, కోడీ రోడ్స్ చాలా కోపంలో కనిపించింది ఈరోజు. అంటే ఒక్కొక్కసారి ఏమో కోడీ రోడ్స్ అటాక్ చేసిన తర్వాత కొంచెం నార్మల్గా ఉంటాడు, ఒక్కొక్కసారి ఏమో చాలా కోపంలో కనిపిస్తాడు. సో ఈరోజు చాలా కోపంలో ఉండే డ్రూ మ్యాకింటైర్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ దాని తర్వాత ఇక డ్రూ మ్యాకింటైర్ అక్కడికి వెళ్ళి పారిపోయింది కార్లో. అండ్ ఇక మన కోడీ రోడ్స్ డైరెక్ట్గా నడుచుకుంటా అక్కడ రింగ్లో వచ్చేసిండు. అంటే మన షో స్టార్టింగ్లో డైరెక్ట్ అక్కడ రింగ్లో మన కోడీ రోడ్స్ వచ్చేసిండు. అండ్ కోడీ రోడ్స్ రింగ్లో వచ్చిన తర్వాత చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిండు బాస్ మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ ఫస్ట్ అయితే నిక్ ఆల్డిస్ అంటే స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్, నువ్వు అంటే మన డ్రూ మ్యాకింటైర్ పైన పెట్టిన ఈ సస్పెన్షన్ నువ్వు తీసేసే, అర్థమవుతుందా? ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ వస్తేనే కదా నేను నా చెయ్యి వేయగలను మన డ్రూ మ్యాకింటైర్ పైన. ఎందుకంటే ఈ డ్రూ మ్యాకింటైర్ అంటే నా బస్సులో వచ్చి నా పైన అటాక్ చేసిండు. అక్కడ నా ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ నా పిల్లలు ఆడుకుంటారు. సో అలాంటి ప్లేస్లో వచ్చి నా పైన అటాక్ చేసిండు. అండ్ ఈ కాక్రోచెస్ అంటే కాక్రోచ్ మన ఇంట్లో వస్తే మనం ఏం చేస్తాం? తొక్కేస్తాం, స్టాంప్ ఇచ్చి పడేస్తాం. అండ్ నేను అదే పని చేస్తాను, నేను డ్రూ మ్యాకింటైర్ లాంటి కాక్రోచ్కి నేను స్టాంప్ ఇచ్చేస్తాను ఈ టైప్లో. ఆ స్టాంప్ అనే వర్డ్కి మరోసారి అక్కడ వచ్చి గుర్తుపెట్టుకోండి, ఇది మేబీ ఇన్ ఫ్యూచర్ సంథింగ్ ఏదో ఉండొచ్చు ఇది. అండ్ అంతేకాదు అంటే బాగానే వార్నింగ్ ఇచ్చిండు అండ్ రిక్వెస్ట్ చేసిండు అనమాట స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్, నువ్వు ఆ సస్పెన్షన్ తీసేయని చెప్పిండు. అండ్ అంత మంచిగా ఉంటే తీయేస్తాడు మన నిక్ ఆల్డిస్. ఎందుకంటే అయిపోయింది ఇన్ని వారాలు అయిపోయినాయి, అయినా సస్పెండ్ అని అదే తమాషా చేస్తుండే అనమాట నిక్ ఆల్డిస్. అండ్ అంతేకాదు మన బ్యాక్ స్టేజ్ కొంతమంది NXT సూపర్ స్టార్స్తో మన కోడీ రోడ్స్ యొక్క సెగ్మెంట్ చూపించినారు. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్పిండు అంటే జాన్ సీనా ఎప్పుడు అంటే మంచి న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్స్కి అవకాశాలు ఇవ్వాలని ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో సరే ఒక పని చేద్దాం, రేపు మీ మధ్యలో మ్యాచ్ కదా, సో ఎవరు గెలుస్తారో అంటే మీ ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళతో నేను సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తా అని చెప్పిండు. ఎస్ బాస్, అంటే బ్యాక్ వచ్చిన సెగ్మెంట్ ఉండే ఇక సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో NXT సూపర్ స్టార్తో ఫైట్ చేస్తాడనమాట మన కోడీ రోడ్స్. ఓకే, అంటే వీళ్ళు ఫ్యూడ్ ఏమో డ్రూ మ్యాకింటైర్తో చూపిస్తున్నారు, మ్యాచ్ ఏమో NXT సూపర్ స్టార్తో బుక్ చేస్తున్నారు. దాని ఇంకెలా రీజన్ మన జాన్ సీనా అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు జాన్ సీనా ఏంటంటే న్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్స్కి అవకాశం ఇవ్వాలని ఈ టైప్లో ఆలోచించిండు. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన లాస్ట్ మ్యాచ్ ఉంది కదా మన జాన్ సీనాది. అండ్ అలాంటి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్కి అంటే అలాంటి ఒక ఈవెంట్కి ఎన్నో మిలియన్స్ మంది చూస్తారు కదా. సో వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే న్యూ సూపర్ స్టార్స్కి ఒక మంచి పుష్ వస్తుంది ఫ్యాన్స్ సైడ్ నుంచి అని ఈ టైప్లో ఒక ఆలోచించడం అనమాట మన జాన్ సీనా. సో అందుకని ఈ టైప్లో జరుగుతుంది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. సో నెక్స్ట్గా అక్కడ మనకి ఒక ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఒకటి అర్థం కాదు అసలు మనడు ఎందుకు ఓపెన్ ఛాలెంజ్ పెడుతున్నాడు ఏమో. ఎందుకంటే బాస్ చూడండి, ఫస్ట్ నేను చాలాసార్లు చెప్పినాను, ఫస్ట్ ఒక సూపర్ స్టార్ వచ్చి మంచి పేరు సంపాదించి అప్పుడు ఆ సూపర్ స్టార్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టినా ఆ ఓపెన్ ఛాలెంజ్లో వచ్చి ఎవరెవరు ఫైట్ చేస్తారో అలాగే మంచి పేరు వస్తుంది. అండ్ ఆ పని ఎవరు చేసినారు? మన జాన్ సీనా చేసిండు. జాన్ సీనా ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ పెట్టినప్పుడు ఆల్రెడీ అప్పటికి ఒక మంచి టాప్ సూపర్ స్టార్ మన జాన్ సీనా ఈ ఓపెన్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ వీళ్ళేమో ఇక ఏం చెప్పాలి బాస్, వీళ్ళు
ఇంకా పేరే సంపాదించలేదంతా, కానీ ఓపెన్ ఛాలెంజ్ పెడుతున్నారు. మ్యాచ్ జరిగింది. కార్మెలో హెస్ వచ్చిండు, ఇలియా డ్రాగన్తో ఫైట్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో టొమాసో ఛాంపా ఇంటరప్ట్ చేసిండు. సో అందుకనే కార్మెలో హెస్ ఈ మ్యాచ్లో ఓడిపోయిండు బాస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి మ్యాచ్. ఈ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ ఉండే, మన అలెక్సా బ్లెస్ వర్సెస్ మన కైరీ సేన్ మధ్యలో. సో బాస్ ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అక్కడ రింగ్ సైడ్ మన షార్లెట్ ఫ్లేర్ ఉండే, ఆస్కై ఉండే. సో తమాషాలు కంపల్సరీ జరుగుతాయి అండ్ జరిగినాయి. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ బాస్ దాని తర్వాత లాస్ట్ లెజెండ్ అండ్ నా జాస్ వచ్చి మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ పైన అటాక్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు వాళ్ళు కాబుకి వారియర్స్ పైన అవి అటాక్ చేసినారు, అంటే ఆస్కా అండ్ కైరీ సేన్ పైన అవి అటాక్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ రీజన్ ఏమైనా ఇచ్చినారంటే అటాక్ తర్వాత బ్యాక్ స్టేజ్ వాళ్ళ రీజన్ ఏమైనా ఇచ్చినారంటే మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో మేము ఎందుకు ఓడిపోయినాం, ఎందుకంటే ఈ ఆస్కా ఆ గ్రీన్ మిస్ట్ ఉంచేసింది మన లాస్ట్ లెజెండ్ పైన, అందుకని కదా మేము ఓడిపోయినాం. సో అందుకని మాకు టైటిల్స్ కావాలి, ఇక ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని ఈ టైప్లో వాళ్ళు ఒక రీజన్ ఇచ్చేసినారు, నా జాస్ అండ్ లాస్ట్ లెజెండ్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ జేడ్ కార్గిల్ వర్సెస్ అల్బా ఫైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ గెలిచింది. అండ్ చెల్సీ గ్రీన్ పైన రింగ్ బయట మన జూలియా బి అటాక్ చేసింది. ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ గెలిచింది. ఓకే, సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఎంఎఫ్టీ, అంటే సోలో సికోవా, అంటే మొత్తం ఇలా ఫ్యాక్షన్ ఎంఎఫ్టీ ఫ్యాక్షన్ అక్కడ రింగ్లో వచ్చేసింది. అండ్ మన సోలో సికోవా అదే వార్నింగ్ ఇచ్చిండు అనమాట, అంటే శామీ జెన్ నేను చెప్పినాను, నేను మీద ముందే చెప్పినాను, అంటే శామీ జెన్కి ఎవరు ఆపుతారు అంటే నేను ఆపుతాను ఆపినాను. అండ్ మేము మొత్తము ఇక్కడ మొత్తం అన్నిటికీ చూసుకుంటామని చెప్పినాం. అండ్ మేము చూసినాం. అండ్ అంతేకాదు అక్కడ వాళ్ళు వైట్ 6 ఫ్యామిలీ గురించి మాట్లాడినారు, అంటే సోలో సికోవా వైట్ 6 ఫ్యామిలీకి అక్కడ వార్నింగ్ ఇచ్చేసిండు. అండ్ బాస్ ఇంకేముండే అంటే ఎప్పుడో ఫేస్ టు ఫేస్ వచ్చిండే, బట్ కొంచెం ఆగండి కదా ఫ్యూడ్. అండ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయింది అది. అండ్ దాని తర్వాత అక్కడ ఏమైందంటే వార్నింగ్ ఇచ్చిన తర్వాత సోలో సికోవా వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. అండ్ మన వైట్ 6 ఫ్యామిలీ అక్కడ వచ్చేసింది. అండ్ బాస్ వీళ్ళ మధ్యలో చిన్న బ్రాల్ జరిగింది. అండ్ చిన్న బ్రాల్లో అంటే మొత్తంకి అప్పర్ హ్యాండ్ అని చెప్పలేము, జస్ట్ లైట్గా అప్పర్ హ్యాండ్ అక్కడ మన వైట్ 6 ఫ్యామిలీకి వచ్చింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఈ సెగ్మెంట్లో బాగానే కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది అనే మాట. అసలు నువ్వు వాయటే కాదు, నీ పేర్లకి వెళ్ళి అసలు ఆ వాయట్ అని తీసేయాలని ఈ టైప్లో చాలా చెప్పిండు అనే మాట సోలో సికోవా. సో ఈ ఫ్యూడ్ నిజంగా కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ అంతేకాదు మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మనకి గుంథర్ వర్సెస్ LA నైట్ మధ్యలో ఒక లాస్ట్ టైమ్ ఇస్ నాట్ టోర్నమెంట్ ది ఫైనల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఇక ఆలే మన జాన్ సీనా అపోనెంట్. సో అందుకని మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో ఉండే. అండ్ మనకి చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి మనకి రూమర్స్ వస్తూనే ఉన్నాయి, మన గుంథర్ కావచ్చు జాన్ సీనా అపోనెంట్ గుంథర్ కావచ్చు అని. అండ్ గెస్ వాట్, ఈరోజు ఈ ఫైనల్స్ మ్యాచ్లో గుంథర్ గెలిచిండు. అండ్ రీసెంట్లీ చాలా టాక్ వచ్చింది, చాలా బ్యాక్ స్టేజ్ రూమర్స్ వచ్చినాయి, అంటే LA నైట్కి పుష్ ఇద్దామని, గుంథర్ ఎందుకని, బట్ వీళ్ళు డిసిజన్ వీళ్ళు తీసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఇక మన గుంథర్ గెలిచిండు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో ఫైనల్ అపోనెంట్ జాన్ సీనాకి ఇంకెవరో కాదు మన గుంథర్ బాస్. అండ్ దీనిపైన మీరు రియల్ రియాక్షన్ నాకు కావాలి బాస్ కామెంట్స్లో. మీరు ఏమంటారు, అసలు LA నైట్ డిజర్వింగ్ ఉండేనా జాన్ సీనాతో ఫైట్ చేయండి లేదా గుంథరా? చూడండి ఇప్పుడు గుంథర్ ఓడిపిస్తే ఫ్యాన్స్ సైడ్ నుంచి హేట్ అయితే వస్తుంది. ఇప్పుడు హేట్ తీసుకోవాలంటే హీల్లా ఉండాలి. అండ్ హీల్ మన గుంథర్. సో ఆ రీజన్ వాళ్ళు ఇలా ఆలోచించినారా, LA నైట్కి కొంచెం ఫ్యాన్స్ సైడ్ నుంచి కొంచెం మంచి సపోర్ట్ ఉంది కదా, సో ఆ సపోర్ట్ ఖరాబ్ అయిపోతే ఎక్కడో మంచిది కాదనుకుని వాళ్ళు ఈ టైప్లో డిసిజన్ తీసుకున్నారు, ఇక వాళ్ళకే తెలుసు. బట్ ఇప్పుడు ఫైనల్ అపోనెంట్ అయితే ఇక మన గుంథర్ బాస్. అండ్ దీనిపైన మీ రియల్ రియాక్షన్ నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, ఎందుకంటే జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ బాస్, ఇది మామూలు మాట కాదు. అండ్ లాస్ట్ ఫైనల్ అపోనెంట్ అక్కడ గుంథర్.
అండ్ ఇలాంటప్పుడు మీరు కామెంట్లో మీరు రియాక్షన్ చెప్పకపోతే ఇక వేస్ట్. అందుకే మీరు కామెంట్లో కంపల్సరీ మీరు రియాక్షన్ ఇవ్వండి. అండ్ కొంతమంది ఏందన్నా నువ్వు కామెంట్కి రిప్లై ఇవ్వమని చెప్తా. చూడండి, నేను ఒక్కళ్ళ ఇద్దరికి రిప్లై ఇచ్చినా, మీతో రిప్లై ఇవ్వకపోతే అది మంచిది కాదు. నేను ఎప్పుడో వీడియోస్లో రిప్లై ఇచ్చేస్తాను. మీరు ఈ టైప్లో అడిగినారు క్వశ్చన్ అని, నేను మీ క్వశ్చన్కి నేను వీడియోస్లో ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నేను మీ కామెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తాను బాస్. అందుకే నేను హార్ట్ ఇచ్చేస్తాను, లైక్ చేస్తాను మీ కామెంట్స్కి. బట్ నేను ఇప్పుడు కొంతమంది రిప్లై ఇచ్చినాను, కొంతమంది ఇవ్వలేదనుకో, అలాగే ఎట్లా అనిపిస్తాను అనమాట. అందరూ ఒక సమానం చూసాం అనుకుంటాను. సో అందుకని నేను ఎప్పుడు కామెంట్స్లో కాకుండా డైరెక్ట్గా వీడియోస్లో రిప్లై ఇస్తాను. వీడియోస్లో రిప్లై ఇస్తే ఏంటంటే మీరు ఇప్పుడు 1000 మంది చూస్తారు కదా, సో ఆ 1000 మందికి ఆన్సర్ ఇచ్చినట్టు అయిపోతుంది. సో అందుకని చెప్తున్నాను. ఇక కామెంట్స్లో చెప్పడం మీ పని. సో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు మీ రియాక్షన్ ఎట్లుంటారో అది నేను రేపు ఒక అప్డేట్ వీడియోలో చెప్పేస్తాను. అండ్ నా రియాక్షన్ అంటే ఇప్పుడు నాకేమనిపించింది, గుంతర్ గెలిచిండు కదా, అంటే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ అంటే ఫైనల్ అపోనెంట్ కదా ఇక జాన్ సీనాకి. సో దీనిపై నా రియాక్షన్ ఏంటో నేను రేపు ఒక అప్డేట్ వీడియోలో నా రియాక్షన్ ఇచ్చేస్తాను, నాకేమనిపించి చెప్పేస్తాను. అండ్ అంతేకాదు బాస్, ఇంకా మనం అంటే మన వీడియో ఇంకా అయిపోలేదు. అంటే స్పాక్డౌన్ అయితే అయిపోయింది, వీడియో అయిపోలేదు. వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పినాను, రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన ఒక ట్విస్ట్ వచ్చి, అంటే ఇలా స్టోరీ లెఫ్ట్ వచ్చిన ఒక చిన్న ట్విస్ట్ అనమాట. అండ్ అది ఏంటంటే వీళ్ళైతే వార్ గేమ్స్ ఎండింగ్లో చాలా క్లియర్లీ హింట్ ఇచ్చినారు, రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కావచ్చు అని. ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ రూమర్స్ ప్రకారం ఇలా 3వ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది. అండ్ ఈ రూమర్ చెప్పే ముందే నేను చెప్పేస్తున్నాను, ఇప్పుడు ఈ రూమర్ అయిన తర్వాత ఈ మ్యాచ్ జరగదని కాదు. ఇన్ ఫ్యూచర్లో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది, కానీ మేబీ కొంచెం డిలే కావచ్చు, మేబీ కొంచెం ముందు కావచ్చు, లేదా కొంచెం లేట్ బి కావచ్చు. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ పైన ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు సెత్ రాలిన్స్ దీనికి అంటే కనెక్షన్ ఏంటంటే, ఇప్పుడు మీకు మొత్తం చెప్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, సెత్ రాలిన్స్ ఈ రసల్ మేనియాలో వచ్చి ఫైట్ చేస్తా అని చెప్తుండంట. అంటే ఇప్పుడు రసల్ మేనియా కొంచెం టైం ఉంది కదా, ఇంకా ఒక లెక్కలో చూస్తే ఇంకా 4 months ఉన్నాయి, 4.5 months ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఆ టైంకి రికవర్ అయిపోతాడు. మన సెత్ రాలిన్స్ నమ్మకం ఉంది, ఇంకొక 1-2 monthsలో రికవర్ అయిపోతాడు. అని ఇంకో 2 months 3 monthsలో మేబీ రికవర్ అయిపోతాడు. అండ్ మన రసల్ మేనియా కంటే ముందే మన సెత్ రాలిన్స్ వచ్చేస్తాడు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ వస్తుండంటే ఎవరితో ఫైట్ చేస్తాడు? అదే మన విజన్ ఫ్యాక్షన్ సెత్ రాలిన్స్కి బిట్రే చేయకపోతే రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తుండే మన సెత్ రాలిన్స్. కానీ విజన్ ఫ్యాక్షన్ బిట్రే చేసింది సెత్ రాలిన్స్కి. సో ఇప్పుడు ఈ లెక్కలో చూస్తే సెత్ రాలిన్స్ ఫైట్ చేశాడు బ్రాన్ బ్రేకర్తో. ఇప్పుడు సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తే సీఎం పంక్ ఎవరితో ఫైట్ చేస్తాడు రసల్ మేనియాలో? సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన రూమర్స్ ఉన్నాయి కదా. సో సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావచ్చు. సో ఇప్పుడు సీఎం పంక్ అండ్ మన రోమన్ రైన్స్ ఫైట్ చేస్తున్నారంటే బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది? మీ అందుకు ఒక రూమర్ గుర్తుంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ పైన ఎప్పటి నుంచి రూమర్స్ ఉన్నాయి మనం చెప్పండి ఒకసారి, నిజం చెప్పండి. ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇది ఇప్పటి నుంచి రూమర్ కాదు, ఇది గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ దగ్గర మనకు సంవత్సరం పైన అయిపోయింది అనుకుంటా. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి మనకి. సో ఒక లెక్కలో ఇప్పుడు చూస్తే సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అయిపోతుంది రసల్ మేనియాలో. ఒకవేళ సెత్ రాలిన్స్ వస్తే కంపల్సరీ ఆ బ్రాన్ బ్రేకర్తోనే ఫైట్ చేస్తాడు. సో ఇలాంటప్పుడు సీఎం పంక్ రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తాడు, బ్రాక్ లెస్నర్ గుంథర్తో ఫైట్ చేస్తాడు, అండ్ కోడీ రోడ్స్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేస్తాడు. ఎస్, ఇక ఆ ఫ్యూడ్ బి స్టార్ట్ అయిపోతుంది ఆ లెక్కలో వెళ్తే. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ వస్తే ఈ టైప్లో అంటే గడబడని చెప్పలేమో, సెత్ రాలిన్స్ వల్ల గడబడేం లేదు, కానీ స్టోరీ లైన్స్ కొంచెం చేంజెస్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ జరుగుతాయి, ఇక సీఎం పంక్ ఎవరితో ఫైట్ చేస్తాడు? ఇక సీఎం పంక్ కోసము ఎవరు ఉన్నారు? బ్రాన్ బ్రేకర్ ఏమో సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తాడు. సో అలాంటప్పుడు ఇక సీఎం పంక్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా? కానీ కావచ్చు అనుకుంటా, ఆ టైప్లో వెళ్ళొచ్చు వీళ్ళు. బట్ ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఉందంట. ఎందుకంటే సెత్ రాలిన్స్ నేను ఫైట్ చేస్తా రసల్ మేనియాలో అని చెప్పిండు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ వచ్చి ఫైట్ చేస్తా అని చెప్తుండ అంటే ఇక సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్తోనే ఫైట్ చేస్తాడు. సో అందుకనే రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో ఒక చిన్న ట్విస్ట్ కావచ్చు. అంటే ఈ మ్యాచ్ జరుగుతుంది, రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఇదే రసల్ మేనియాలో జరుగుతుందా? ఇప్పుడు నెక్స్ట్ రసల్ మేనియా వస్తుంది కదా, ఇదే రసల్ మేనియా జరుగుతా లేదా 2027 రసల్ మేనియాలా చెప్పలేము. ఇక మేబీ 2027 రసల్ మేనియావి కావచ్చు, 2026 కాకపోతే.
సో ఈ టైప్లో ఏమైనా కావచ్చు అంట, కానీ ఇంకేం కన్ఫామ్ లేదు. కానీ రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బి కావచ్చు, ఎందుకంటే సెత్ రాలిన్స్ వస్తుండు కదా. సో దానివల్ల అంటే ఏమైపోతుంది అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సీఎం పంక్ అనుకున్నాం, కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే సెత్ రాలిన్స్ వస్తే బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తాడు. ఒకవేళ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ పెట్టేస్తే ఇక అప్పుడు మేబీ ఒక దారి క్లియర్ అయిపోతుంది రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కోసం. సో ఇప్పుడు ఈ ట్విస్ట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు చెప్పండి. అండ్ చూడండి, రూమర్స్ రకరకాలు వస్తాయి అండ్ నేను మీ అందరితో షేర్ చేస్తుంటే ప్రజెంట్ కోసం అయితే ఈ రూమర్ వచ్చి ఇంట్రెస్టింగ్ రూమర్ ఉండే. అండ్ ఇప్పుడు ఈ రూమర్ పైన మీరేమంటారు అంటే ఇది యాక్చువల్ రూమర్ కాదు, సెత్ రాలిన్స్ ఆల్రెడీ చెప్తుండే అక్కడ నేను రెసల్మేనియాలో వస్తా ఫైట్ చేస్తా అని. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ వీడియో మీకు కొంచెమైనా వస్తే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.